Hello, my dear students. Welcome to Vedanta Telugu NEET. This is Gayatri Patel. So, ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా రేపు మనకి సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? సో సిలబస్ చాలా ఉంది అని టెన్షన్ ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న పాస్ తీసుకోండి. బికాస్ మనం పేపర్ మొత్తం అంటే సిలబస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అండ్ సాంస్క్రిట్ లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బిట్స్ కి మోస్ట్ అని అంటే దగ్గర అన్ని బిట్స్ లాస్ట్ 3 బిట్స్ కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా మనకి చాయిస్ ఉంది. మరి చాయిస్ ఉన్నప్పుడు మనకి సగం సిలబస్ చదివినా కూడా అయిపోతుంది. మరి ఆ సగం సిలబసే ఏ చాప్టర్ చదవాలి అని మనకి అఫీషియల్ గా ఇంటర్మీడియట్ బోర్డ్ మన అఫీషియల్ వెబ్సైట్ లో చాలా క్లియర్ గా బ్లూ ప్రింట్ మెన్షన్ చేశాడు. కానీ ఆ బ్లూ ప్రింట్ చూడడానికి ఇలా ఉంటుందానా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి చాప్టర్ వైజ్ గా ప్రోజ్ నుంచి పోయట్రీ నుంచి ఇలా ఇచ్చాడు. కానీ ఇది మనకంత అర్థం కాదు. నిజం చెప్పాలంటే మనకి గందరగోళంగా ఉంటది. ఏ లైన్ ఏంది వెతుక్కునే సరికే సగం టైం అయిపోతుంది. ఇదంతా కాకుండా చిన్నగా షార్ట్ గా మనకు అర్థమయ్యే భాషలో ఏం చదువుకుంటే ఏ బిట్ లో ఏ చాప్టర్స్ చదువుకుంటే మనకి ఫైనల్ గా 100 మార్క్స్ కి మరి పాస్ మార్కులు కూడా కాదు 99 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎస్, ఇది పాసిబులే. సాంస్క్రిట్ చాలా ఈజీ సబ్జెక్ట్ నాన్న. కొంచెం నువ్వు లాజికల్ గా థింక్ చేసి అండ్ కరెక్ట్ గా ప్రాపర్ గా స్ట్రాటజీతో చదివేస్తే నువ్వు ఈ ఒక్క రోజులో కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అది ఎట్లాగంటే ఫస్ట్ మన పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, అసలు మన పేపర్ ఏందనేది తెలుసుకుందాం. ఏ సబ్జెక్ట్ లో కానీ మనం మాస్టర్ చేయాలంటే ఫస్ట్ మన ఏదైనా వార్ని మనం జాయిన్ అంటే అందులో వార్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే అసలు దాని రూల్స్ ఏంటి, దాని ఎట్లా ప్యాటర్న్ ఏంది, ఇట్లాంటివి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం పేపర్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మనకి పేపర్లో రైట్ ఫస్ట్ బిట్లో ఏమొస్తాయి, ఇక్కడ మనకి 2 పద్యాలు వస్తాయి. ఆ పద్యాలు కూడా మనకి ఫుల్ గా ఇవ్వరు. పద్యం మొత్తం మనమే రాయాలి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇస్తారు. పద్యం మొత్తం మనమే రాయాలి. అండ్ దానికి సంబంధించిన కవి పరిచయము, భావము ఇవన్నీ కూడా మనమే రాయాలి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇందులో కూడా చాయిస్ ఉంది. సో చాయిస్ ఎక్కడెక్కడ ఉంది చెప్తాను. అన్నిట్లలో చాయిస్ ఉంది నాన్న. ఇక్కడ 2 పద్యాలు ఇస్తాడు. సో పద్యాలకి మనకి ఒకటే రాయాలి మనం. కాకపోతే ఏం చదవాలి అనేది నేను చెప్తా. సో ఇక్కడ 2 పద్యాలు ఇస్తాడు, అందులోంచి ఒకటి రాయాలి. అండ్ దాని తర్వాత 2 నిబంధనలు ఇస్తాడు. సో ఇక్కడ నుంచి కూడా 2 వస్తాయి. ఇది ఓన్లీ పోయట్రీ నుంచి వస్తుంది. అండ్ అలాగే సెకండ్ ఇది మనకి ప్రోజ్ నుంచి వస్తుంది. ఇది నాన్ డీటెయిల్ నుంచి వస్తుంది. సో ఈ రెండింటికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ రెండింటి నుంచి మనం ఒకటే రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్. క్లియర్? అండ్ దాని తర్వాత ఇక్కడ నాన్ డీటెయిల్ నుంచి మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6 క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈ 6 లో కూడా మనం కేవలం రాయాల్సింది 4 మాత్రమే. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో 8 మార్క్స్ ఈ నాన్ డీటెయిల్ ఇక్కడ నుంచి ఈ బిట్ నుంచి వస్తాయి, 4th బిట్ నుంచి. అండ్ 5th దగ్గర నుంచి మనకి ఇదేంటి సందర్భ వాక్యాలు. సందర్భాన్ని అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. అది ఏ లెసన్ ఏ సందర్భంలో రాశారు అనేది మనం చెప్పారనేది మనం రాయాలి. ఇక్కడ ఈ 5th బిట్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మళ్ళీ 2 చాయిస్. మనం ఇక్కడ నుంచి రాయాల్సింది 2 మాత్రమే. ఒక్కొక్క దానికి 3 మార్కులు. ఓకే ఫైన్. సో 6th బిట్ ఇక్కడ సేమ్ నాన్న. సందర్భాలు ఇక్కడ సందర్భాలు ఏమో పోయిటరీ నుంచి వస్తాయి, ఇక్కడ సందర్భాలు ఏమో ప్రోజ్ నుంచి వస్తాయి. రైట్? సో ఇక్కడ 4 కూడా మళ్ళీ 2 రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉంటాయి. సో 6 మార్క్స్ ఈ బిట్ నుంచి. అండ్ 7th వన్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి ఎన్ని రాయాలి, 3 క్వశ్చన్స్ రాయాలి. ఇది నాన్ డీటెయిల్ నుంచి 3 క్వశ్చన్స్ లో మనం మళ్ళీ 3 క్వశ్చన్సే రాయాలి. 6 నుంచి 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. సో 6 మార్క్స్ ఈ బిట్. నెక్స్ట్ ఎస్. సో ఇక్కడ 8th బిట్ నుంచి మళ్ళీ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ 3 అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 లో నుంచి ఈ 6 లో నుంచి కూడా మళ్ళీ మనకి 3 మాత్రమే రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. డన్. ఇప్పుడు మళ్ళీ 9th నుంచి ఇక్కడ దాకా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇట్లాగే అయిపోతుంది. 9th బిట్ ఏంటంటే పత్ర. ఈ పత్ర మనకి ఉన్నాయి 4 కదా, ఉన్నాయి 4 2. ఆ రెండిట్లో కూడా నువ్వు ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. అదేందో కూడా మనం చూద్దాము. సో రెండిట్లో నుంచి మనం ఒకటే రాయాలి. ఆ ఒక్కదానికి ఎన్ని మార్క్స్, 5 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి సమాసాలు, శబ్దాలు, ధాతువులు ఇవన్నీ గ్రామర్ సంబంధించినవి. సో 10th బిట్ ఏంటి, ఇక్కడ మనకి శబ్దాలు ఇస్తాడు. శబ్దాలు 4 ఇస్తాడు. 4లో కేవలం 2 మాత్రమే రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్క్స్ ఉంటాయి. సో 12 మార్క్స్ శబ్దాల నుంచి వస్తున్నాయి. ధాతువులు కూడా 4 ఇస్తాడు, 2 రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్క్స్, 6 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ సంధి టేబుల్స్, సంధి బిట్స్ 2 ఉంటాయి. ఒకటి కలిపిన మనం ఒక వర్డ్ ఇస్తే దాన్ని విడదీసి రాయాలి. ఇంకొకటి విడదీసి ఇచ్చిన దాన్ని కలిపి రాయాలి. 2 కూడా సందులే. నువ్వు ఇక్కడ చదువుకున్న మ్యాటర్ అంతా కూడా మళ్ళీ దీనికి పనికి వస్తుంది. సో సందుల నుంచి ఎన్ని మార్క్స్, మొత్తం 12 మార్క్స్ వస్తాయి. విడదీసి రాసినందుకు ఇక్కడ 6 ఉంటే మనకి 3 రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఇక్కడ నుంచి 6 మార్క్స్ అండ్ అలాగే ఇక్కడ నుంచి 6 మార్క్స్. మొత్తం సందులో నుంచి
ఎంత 12 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ దాని తర్వాత యెస్. సో, ఇక్కడ ట్రాన్స్‌లేటెడ్ మనం ఒక సాంస్క్రిట్‌లో ఒక వర్డ్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. దాన్ని మనం ఇంగ్లీష్‌లోకి గాని నువ్వు దేంట్లో రాయాలనుకుంటున్నావు, ఏ మీడియంలో రాయాలనుకుంటున్నావో ఆ మీడియంలోకి నువ్వు ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. తెలుగైతే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో, అలా ఎన్ని క్వెషన్స్ ఇచ్చాడు మనకి? 5 క్వెషన్స్ ఇచ్చాడు. అండ్ ఇందాక చెప్పినా కదా! అన్నిటికి చాయిస్ ఉంటది. ఈ 14, 15, 16 ఈ బిట్స్‌కి చాయిస్ ఉండదు. ఓకే. సో, 5 ఇచ్చాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. ఈ 5 రాస్తే 5 మార్క్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక వర్డ్‌తో సమానం. ఒకటే సింగిల్ వర్డ్ అంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. ఇది పోయెట్రీ నుంచి అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రోజ్ నుంచి. ఎన్ని క్వెషన్స్ ఇచ్చాడు? 5 క్వెషన్స్ అగైన్ ఇక్కడ నుంచి కూడా 5 క్వెషన్స్. ఇవి మొత్తం దీనికోసం అన్ని చాప్టర్స్ చదవాలి నాన్న. ఈ లాస్ట్ 3 బిట్స్ కాకుండా మిగిలిన ప్రతి దానికి కూడా చాయిస్ ఉంది కదా! దాంట్లలో ఏం చదవాలనేది ఇప్పుడు చూద్దాం. సో, ఏం చదవాలనేది మనకి మీకు అందరికీ సింపుల్‌గా అవ్వడానికే బ్లూ ప్రింట్ ఇచ్చాడు. కానీ ఇట్లా ఉంటే అర్థం కాదు. సో, దీన్నే సింప్లిఫై చేసి మనం మాట్లాడుకుందాం క్లియర్‌గా. సో, పోయెమ్ నుంచి మనకి ఎన్నొస్తాయని చెప్పాను ఫస్ట్ బిట్‌లో 2 పద్యాలొస్తాయి కదా! మీకు సో, పద్యాలన్నీ గూడా నీతి శ్లోక నుంచే వస్తాయి. వేరే చాప్టరే ముట్టుకోవద్దు మీరు. పద్యం అనంటే నీతి శ్లోక అంతే. ఎన్ని ఉన్నాయి? మస్తుంటాయి. చాప్టర్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. కానీ వాటన్నిటిలో గూడా మనకి స్టార్ మార్క్ ఉంటాయి గదా! అవి చదవండి. అవెన్నున్నాయి? 8 పద్యాలున్నాయి. ఆ 8 గూడా చదవాల్సిన పని లేదు. ఇక్కడ మళ్ళీ నువ్వు 4 చదివితే చాలు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నీతి శ్లోక నుంచి 1-4 వస్తాయి. సెకండ్ దాంట్లో నుంచి 5-8 వస్తాయి. నువ్వు ఐదర్ ఫస్ట్ 4 అన్నా చదువుకో, లేకపోతే లాస్ట్ 4 అన్నా చదువుకో. సో, ఫస్ట్ 4 చదివేసుకో సింపుల్. అండ్ ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్‌ది ఏదొచ్చినా ఇక్కడ నుంచి ఓన్లీ 1-4 మాత్రమే వస్తాయి. ఇక్కడ నుంచి రాసేసుకో. సో, అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి? 1-6 మార్క్స్. అండ్ ఇవి రాయడానికి కూడా చాలా పద్ధతి ఉంటది. సో, ఫస్ట్ కవి పరిచయం రాయాలి. దాని తర్వాత ఫస్ట్ మనకి ఈ పోయెమ్‌ని 2 లైన్స్ రాసిన తర్వాత కవి పరిచయం రాసి భావం రాయాలి. 2 మార్క్స్ వస్తాయి. సో, అంతేగాని నువ్వు రాండమ్‌గా నువ్వు పద్యం రాసేసి కింద భావం రాకపోతే 4 మార్కులే వస్తాయి. 2 మార్కులు పోతాయి. కాబట్టి ఈ పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి అనేది ఈ రోజు ఈవినింగ్ 6:00కి నేను లైవ్‌కొస్తున్నా. ప్రతి బిట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని అండ్ అలాగే ఆ క్వెషన్స్‌తో పాటు వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి ఎగ్జామ్‌లో అనేది నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తున్నా. కాబట్టి ఈవినింగ్ 6:00 లైవ్‌ని మిస్ అవ్వద్దు. మేబీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా పక్కన లైవ్ జరుగుతుండొచ్చు నాది. సో, ఇది అయిపోగానే అక్కడికొచ్చేసేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఫ్రమ్ పోయెట్రీ నుంచి, ప్రోజ్ నుంచి. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏందంటే నువ్వు పోయెట్రీ నుంచి థర్డ్ బిట్ కేవలం పద్యాలకే చూసుకో. అవి కాకుండా మిగిలిన 4 ఒక క్వెషన్ 2 క్వెషన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. ఒకటి 1 అండ్ 2 లెసన్స్ నుంచి వస్తది. లేదంటే 4 అండ్ 5 లెసన్స్ నుంచి ఇంకొక క్వెషన్ వస్తది. నేనేం చెప్తున్నానంటే సింపుల్‌గా ఫస్ట్‌వే చూసుకుంటూ పో. ఎందుకంటే నువ్వు ఫస్ట్ లెసన్స్‌లో లాంగ్ ఆన్సర్స్ గురించి చదివితే దీని నుంచే షార్ట్ ఆన్సర్ చదవచ్చు. దీని నుంచే ట్రాన్స్‌లేషన్స్ వస్తాయి. సో, చాలా పని సేఫ్ అయిపోతది. నువ్వు ఫస్ట్ టైమ్ లెసన్స్‌ని చదువుకుంటే ఫస్ట్ 2 లెసన్స్‌ని ఒక్కసారి ఒక్క బిట్ కోసం ఫస్ట్ 2 లెసన్స్ చదువుకుంటే చాలా బిట్స్‌కి పనికొస్తది. ఎట్లనో చెప్తా. ఒక 2 నిమిషాల తర్వాత నీకే అర్థమవుతది. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్‌కి 1 అండ్ 2 చాప్టర్స్ చదువుకో. ఆర్ ఎల్స్ 4 అండ్ 5 అన్నా చదువుకో. అంతేగాని ఇక్కడ 1 ఇక్కడ 4 ఇట్లా మాత్రం చదవకు. ఆ 1 అండ్ 2లో కూడా మ్యామ్ ఇందులో ఏది ఇంపార్టెంట్ నేను ఒక్కటి చదివితే సరిపోతదా? వద్దు. కొంచెం కష్టపడండి. ఈ రెండిటిని చదవండి. ఎందుకంటే మనం ఇక్కడ రాయాల్సినవి ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ నుంచి మళ్ళీ ప్రోజ్ నుంచి కూడా థర్డ్ లెసన్ వదిలేయండి. ఫస్ట్, సెకండ్ నుంచి ఒక క్వెషన్ వస్తది. ఫోర్త్, ఫిఫ్త్ నుంచి ఒక క్వెషన్ వస్తది. సో, నేనేం చెప్తున్నాను 1 అండ్ 2 చదువుకోండి. ఒక క్వెషన్ వచ్చేసింది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్. ఇవన్నీ ఫస్ట్ ఫ్యూ బిట్స్ అన్ని కూడా ఆన్సర్ టు క్వెషన్ టు ఆన్సరే ఉంటది. షార్ట్ ఆన్సర్ క్వెషన్ నుంచి కూడా నాన్ డీటెయిల్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 5 చాప్టర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. కానీ ఇక్కడ 5 చాప్టర్స్‌లో కూడా మనం రాయాల్సినవి 4 గదా! ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ వస్తది. సెకండ్ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ వస్తది. థర్డ్ చాప్టర్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఫోర్త్ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ అండ్ అలాగే ఫోర్త్ చాప్టర్ నుంచి ఒక క్వెషన్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి ఒక క్వెషన్. నేనేమంటున్నానంటే ఈ 1, 2, 3 చదివేసుకో చాలు. ఎందుకంటే 3 ఖచ్చితంగా నువ్వు చదవాల్సిందే. ఎందుకంటే 3లో 2 వస్తున్నాయి. దాని తర్వాత 3 చదివేసిన తర్వాత 1 అండ్ 2 అన్నా చదువుకో, లేకపోతే 4 అండ్ 5 అన్నా చదువుకో. అండ్ ఇంకొకటి నాన్న, ఇక్కడ ఇంతకుముందు బిట్‌లో మ్యామ్ నాకు 1 అండ్ 2 చాప్టర్స్ అర్థం కాలేదు. నేను ఓన్లీ సార్ చెప్పేటప్పుడు 4 అండ్ 5 విన్నా. ఇక్కడ మళ్ళా నేను 1 అండ్ 2 చదవాలా? అవసరం లేదు. నువ్వు అక్కడ 4 అండ్ 5 చదివితే ఇక్కడ కూడా 4 అండ్ 5 చదువు. ఓకే. నెక్స్ట్ సారీ ఇక్కడ లేదు. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ కాదు. పోయెట్రీ అనోటేషన్స్ అండ్ అలాగే ప్రోజ్. ఇక్కడ కూడా ఫస్ట్ 2 లెసన్స్ చదివేసాయి. ఇందాక చెప్పిన కదా అక్కడ 1 అండ్ 2 చదివితే ఇక్కడ పనికొస్తుందని అది 2 బిట్లు ఇదే. సో,
అక్కడ ఒక 2 లెసన్స్ కనుక మీరు ఫుల్‌గా చదివేస్తే చాలా బిట్స్ మీరు చాయిస్ చూసుకోకుండా ఫస్ట్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసేయొచ్చు. 2 క్వెషన్స్ ఇస్తాడు. 4 క్వెషన్స్ ఇస్తాడు. ఇందులో నుంచి నువ్వు కేవలం 2 రాస్తే సరిపోతది. అండ్ అలాగే ప్రోస్ నుంచి కూడా మనకి 2 ఇస్తాడు. 2 సందర్భాలు ఇస్తారు. 4 క్వెషన్స్ ఇస్తారు. 4 సందర్భాలలో నువ్వు 2 రాస్తే సరిపోతది. కాబట్టి ఫస్ట్ 2 చదివేసుకో. నెక్స్ట్ అంటే 1 నుంచి 1, సెకండ్ చాప్టర్ నుంచి 1, అలాగే 4th అండ్ 5th నుంచి 1 అట్లా వస్తది. కాబట్టి ఓన్లీ ఫస్ట్ 2 చదివేసుకో. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ పోయెట్రీ నుంచి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అండ్ ప్రోస్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అని అన్నాను కదా! ఇక్కడ మీరు ఏదైతే లాంగ్ ఆన్సర్స్‌కి ఏదైతే చదువుతారో 1, 2 అయితే 1, 2, 4, 5 అయితే 4, 5 అదే ఇక్కడ పనికొస్తది. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ 1, 2 లెసన్స్ చదవండి. లెటర్ రైటింగ్ మనకి 2 క్వెషన్స్ వస్తాయి. ఓకే. 2 క్వెషన్స్ వస్తాయి. ఫస్ట్‌ది గాని, సెకండ్‌ది గాని చదవాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమొస్తదో తెలుసా? ఒకటి నువ్వు బయటికెళ్తున్నావు. లైక్ ఎక్స్‌కర్షనో ఏదన్నా టూర్‌కెళ్తున్నావు. సో, నేను నా ఫ్రెండ్‌తోనో, స్కూల్‌తోనో వెళ్ళొచ్చా అని నువ్వు మీ మమ్మీ డ్యాడీని అడుగుతున్నట్టు ఒక లెటర్ రాయాలి. ఓకే. ఇంకొకటి ఎట్లా అనంటే ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నారు. సో, ఆ బుక్ గురించి నువ్వు పబ్లిషర్‌కి ఒక లెటర్ రాయాలి. ఈ 2 కూడా తలనొప్పే. ఈజీదేంది తెలుసా? మనం చిన్నప్పటి నుంచి చదివి అలవాటై ఉన్నది లీవ్ లెటర్ కదా! సో, ఒకటి నా సిస్టర్ పెళ్లున్నది నేను పోతున్నా ఒక లీవ్ లెటర్ అదొకటుంటది. లేదంటే నాకు హెల్త్ బాలేదు, నాకు రాలేకపోతున్నాను లీవ్ లెటర్. సో, ఈ 2 చాలా ఈజీ గదా! ఉన్న 4 2 లీవ్ లెటర్సే. అదెక్కడొస్తదంటే సెకండ్ క్వెషన్‌లో వస్తది. కాబట్టి థర్డ్ అండ్ 4 లెటర్స్ చదవండి. ఆ రెండిట్లలో గూడా సెకండ్ ఇక్కడ ఫస్ట్‌ది ఓన్లీ ఈ నేను ఫస్ట్ చెప్పిన 2 వస్తాయి. ఈ సెకండ్ దానికే లీవ్ లెటర్స్‌లో ఐదర్ నువ్వు అంటే నువ్వు హెల్త్ బాలేదని రాసే లీవ్ లెటర్ ఒకటి, ఇంకోటి నీ సిస్టర్ పెళ్లి కోసం రాసే లీవ్ లెటర్ ఏదన్నా ఒకటి ఈ సెకండ్ దాంట్లో వస్తది. కాబట్టి ఆ ఒక్కటి నువ్వు అక్కడ రాసేస్తే 5 మార్క్స్ వచ్చేస్తాయి. డన్. అండ్ శబ్దాలు మనకి చాలా ఉన్నాయి. కానీ ఇందులో ఒక ప్యాటర్న్‌లో అలవాటైపోతే మిగిలినయన్నీ ఒకటే ప్యాటర్న్‌లో రాసేయొచ్చు. ఇప్పుడు శబ్దాలలో మనకి స్త్రీలింగం, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అండ్ అలాగే సర్వనామలింగాలు ఉంటాయి. వీటన్నిట్లలో కూడా మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయనంటే మొత్తం 4 వస్తాయి. 4 ఇట్లలో కూడా నువ్వు 2 చదువుకో. ఏంటది? ఒకటి పుంలింగం. పుంలింగంలో ఈ 4 రామ, హరి, శివ అండ్ రవి. ఈ 4 అయిపోయినాయా? నెక్స్ట్ నపుంసకలింగంలో 3 ఉన్నాయి. ఏంటది? వన్, ఫల్, వారి. ఇక్కడ ఈ 7 చదువుకుంటే నువ్వు మొత్తం ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు? 12 మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదొక్కటి నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇదొక్కటి నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకొక విషయం నువ్వు ఇవి నేర్చుకుంటే వీటికి చాలా సిమిలారిటీ ఉంటది. శబ్దాలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 12 మార్కులు పోగొట్టుకోవద్దు. నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్. సో, దీంట్లో మనకి ఎన్నుంటాయి అనంటే 4 టేబుల్స్ ఉంటాయి నాన్న. 4 అంటే మనకి పరస్మై పద్ నుంచి 4 టేబుల్స్ అవి నేర్చుకోండి సరిపోతుంది. ఇంకా మిగిలినవి వద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి చాలా టైం పడతది నేర్చుకోవడానికి. చాలా ఎక్కువ వర్డ్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. కానీ మనకొచ్చే మార్కులేమో తక్కువ. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకటే ఫార్మ్ ఉంటది. కానీ మార్కులు ఎక్కువున్నాయి కదా! సో, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఎక్కువ చదువుకొని సింపుల్‌గా ఈ 4 టేబుల్స్ చదువుకోండి సరిపోతది. ఓకే. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవున్నాయి గదా! అవి. నెక్స్ట్ సందులు ఇందాక చెప్పాను గదా! 4, 5, 6 నేర్చుకోండి సరిపోతది. అండ్ అలాగే ఉన్నాయని నేర్చుకున్నా కూడా ఇబ్బందేం లేదు. మీరు కొత్తగా నేర్చుకునే సందులు గాదు. 9థ్‌లో, 10థ్‌లో 8, 9, 10 నుంచి మీరు నేర్చుకుంటూ వస్తున్న సందులే. తెలుగులో నేర్చుకున్నారు మీరక్కడ. తెలుగు, హిందీలో నేర్చుకున్నారు. సేమ్ అదే లాజిక్ మీరిక్కడ కూడా అప్లై చేస్తే 12 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇవి ఇక్కడ నుంచి నువ్వు మొత్తం చదవాలి నాన్న. ఇక్కడ నుంచి చాయిస్ లేదు. ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వస్తది. ఫైన్. సో, ఇలా గనక మీరు మీ స్ట్రాటజీ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకుంటే తక్కువ టైంని ఈ ఒక్క రోజుని కూడా మీరు ఇప్పటిదాకా ఏమి చదవలేదు. కేవలం క్లాస్ రూమ్‌లో నేను సార్ చెప్తుంటే లేకపోతే మా టీచర్ చెప్తుంటే విన్నాను. దాని తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయలేదు అని అనుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దున ఎగ్జామ్‌లో బాగా రాయొచ్చు విత్ దిస్ స్ట్రాటజీ. ఓకే. మార్క్ మై వర్డ్స్. బ్లూ ప్రింట్‌ని దాటి ఏది రాదు. బ్లూ ప్రింట్‌లో ఏదైతే వచ్చిందో అది మాత్రమే జరుగుతుంది. ఈ నంబర్ క్వెషన్‌కి ఈ చాప్టర్ నుంచి మాత్రమే వస్తుంది అని అంటే అది అక్కడి నుంచే వస్తది. సో, 100% మీరు అది నమ్మొచ్చు. అండ్ అదే రకంగా మీరు మీ ప్రిపరేషన్‌ని అట్లాగే ప్లాన్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ ప్రతి బిట్ నుంచి నేర్చుకోవాలి, నాకు ఈజీగా నేర్చుకోవాలి అండ్ ఫాస్ట్‌గా నేర్చుకోవాలి, నాకు నేను కూర్చుంటే చదువుకుంటే కాదు. సో, నాకెవరైనా హెల్ప్ చేయొచ్చు, లేకపోతే దాన్ని చదివిస్తే బాగుంటుందని అనుకుంటే ఈరోజు 6:00కి నేను మన వేదాంత తెలుగు నీట్‌లో లైవ్‌కొస్తున్నాను టు డిస్కస్ ఆల్ ది బిట్స్. సో, సీ యూ దేర్.